నిన్న రేవంత్ అన్న ఒకటి గలీజ్ చేసిండు, ఏంది తెలుసా? స్టాలిన్ ఇట్లా ఆయన మీద ఒక కండువా వేస్తుంటే కేటీఆర్ అక్కడ పక్కకు నిలబడి చూస్తుంటే ఈయన ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నాడు. అది తప్పు రేవంత్ అన్న. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. పదవి అనేది పర్మనెంట్ కాదు రేవంత్ అన్న. నువ్వు మాట్లాడే పదాలు పర్మనెంట్ ఉంటాయి, పదవి కాదు. నువ్వు తీసుకొచ్చే పెత్తనం పర్మనెంట్ ఉంటుంది రేవంత్ అన్న, నీ పదవి కాదు. నువ్వు కేటీఆర్ అట్లని సోషల్ మీడియాలో చులకన చేసి చూపించిన చూడు, ఓ ప్రతిపక్ష నేతకు నువ్వు గిదా ఇచ్చేది నీ తోటి ప్రతిపక్ష నాయకుడు, తోటి తెలంగాణవాడు. పక్కకు పెడదాం పార్టీ. నేను ఇవాళ ఒక తెలంగాణ వాది లెక్క గారు పక్క రాష్ట్రాలకు పోయి మనం మాట్లాడుతున్నప్పుడు చెయ్యి కలిపి మాట్లాడాలి. వెనుకటికి కూడా అటల్ బిహారీ వాజ్పేయిని ఇందిరాగాంధీ గారు కొనియాడారు, పొగడతలతో కొనియాడారు. ఆయన కూడా ఇందిరాగాంధీని పొగిడిన సందర్భాలు ఉన్నాయి 1-2 సార్లు. అది రాజకీయం ఉండాలి. వేరే పక్క రాష్ట్రానికి పోయినప్పుడు, వేరే దేశానికి పోయినప్పుడు పార్టీలు ముఖ్యం కావు. మన భారతీయుడా, మన తెలంగాణడా అన్నది ఇంపార్టెంట్. అక్కడ ఏమి ఇజ్జత్ తీస్తున్నావు రేవంత్ అన్న? రేపు నీకు నేను తీస్తే ఎట్లుంటుంది? సేమ్ కేటీఆర్కి కూడా అదే వర్తిస్తుంది. ఇవాళ నువ్వు అధికారంలో లేవు కదా అని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆట ఆడుకుంటా అని అనుకుంటే నీ అధికారం 100% ఉంటుందా అనే?